నమస్కారం. రాజకీయ నాయకులు పాదయాత్రలు చేయటం కొత్త విషయమేం కాదు. ఇంతకుముందు చాలామంది చేశారు, భవిష్యత్తులో చాలామంది చేయవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయటం మాత్రం ఖచ్చితంగా సాహసమే. ఎందుకు అంటే రకరకాల కేసులు, అణచివేత విధానాలు, పోలీసు యంత్రాంగం మొత్తం ఒకే వైపు పనిచేయటం, పక్షపాతంతో వ్యవహరించటం, దారుణమైన కేసులు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయటం అనేది అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. అటువంటి సాహసాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేశారు. ఇది ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఆయన కుప్పంలో మొదలుపెట్టి పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది, ముగిసింది. ఆ తర్వాత 20వ తారీఖున విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లి దగ్గర భారీ బహిరంగ సభ పెట్టేసి ఒక న్యూ డైరెక్షన్ ఇస్తాము ఈ రాష్ట్రానికి అని చెప్పటానికి తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నది. యువగళం పేరుతోటి లోకేష్ ఈ పాదయాత్ర ప్రారంభించినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకి కాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక డౌట్ ఉంది. ఈ పాదయాత్ర జరుగుతుందా జరగదా? దానికి తగ్గట్టుగానే పాదయాత్ర ప్రారంభించిన తొలి రోజుల్లోనే దాని మీద అణచివేత విధానాలు, ఆయన మాట్లాడే మైక్ లాక్కోవడం దగ్గర నుంచి ఆయన ఎక్కి నిలబడి ప్రజలతోటి మాట్లాడటానికి ఏదో స్టూల్ మీద ఎక్కితే ఆ స్టూల్ కూడా పీక్కుపోయారు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో లోకేష్ పాదయాత్ర చేయటం అనేది అది చాలా గొప్ప విషయం కింద చెప్పుకోవాలి. దాదాపు 226 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగింది. 3132 కిలోమీటర్లు ఆయన నడిచారు. దాదాపుగా 97 నియోజకవర్గాల్ని ఆయన కవర్ చేశారు. జనరల్గా ఏంటంటే ఆయన మొత్తం ఇంకా చాలా నియోజకవర్గాలు కవర్ చేయాల్సి ఉన్నా కానీ ఎన్నికల సమయం దగ్గర పడటమే కాకుండా పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉండటం, ఇటువంటి కారణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడులని ఎదుర్కొని ఒక్కొక్క అడుగు ముందరికి వేసిన విధానం, ఇవన్నీ కూడా చాలా మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లోకేష్ వైపు చూసేలాగా చేసింది. యువగళం పాదయాత్ర స్టార్టింగ్లో లోకేష్ అసలు ఇన్ని వేల కిలోమీటర్లు తిరుగుతాడా ప్రచారం లోకేష్ ఇన్ని వేల కిలోమీటర్లు తిరుగుతాడా అన్న అనుమానం అందరికీ వచ్చింది. అయితే ఆయన కంప్లీట్ చేసి చూపించాడు. దాదాపుగా 70 పెద్ద సభల్ని ఆయన నిర్వహించడమే కాకుండా మొత్తం ఈ ముఖాముఖి కార్యక్రమాలు దాదాపుగా 155 ప్లేసుల్లో ముఖాముఖి కార్యక్రమాలని లోకేష్ నిర్వహించాడు. ఏంటంటే వివిధ కుల వృత్తుల సంఘాల వాళ్ళతోటి, రైతులతోటి, యువకులతోటి, ఐటీ ఎంప్లాయీస్ తోటి, వ్యాపారస్తులతోటి, ఈ విధంగా ప్రతి సెక్టార్ని ఆయన టచ్ చేశారు. చాలామంది కుల రిప్రజెంటేటివ్స్తో కూడా ఆయన మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడి వాళ్ళకి ఒక ధైర్యం కల్పించటం అనేది ఈ యువగళం పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ధైర్యం కల్పించడం అంటే అసలు మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తే పౌర హక్కులు అనేవి లేకుండా పోయినాయి. వాక్ స్వాతంత్రం అనేది అక్కడ లేకుండా పోయింది. ప్రతి వ్యక్తి కూడా ఫియర్ సైకోసిస్లో బతికే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ప్రభుత్వానికి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించి మాట్లాడితే పోలీసులు వస్తారు, పట్టుకుపోతారు అనే ఒక భయంలోనే చాలామంది అక్కడ బతుకుతూ ఉన్నారు. వైసీపీ నాయకులు, కింది స్థాయి నాయకులు కూడా వాళ్ళు కూడా స్పేర్ చేయటం లేదు. ఎవరైనా సరే వాళ్ళని తీసుకెళ్తున్నారు, పోలీసులకి చెప్తున్నారు,
పోలీసులు వచ్చి వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇది జరుగుతున్నది. మనం తాజాగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీటెక్ రవిని పోలీసులు ఏ విధంగా తీసుకెళ్లారు, ఆ తర్వాత అది అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు అదేదో కిడ్నాప్ అనుకున్నారు, ఎవరో చేశారు అనుకుంటే చివరికి పోలీసులు తీసుకెళ్లారని అర్థమైంది. అంటే బీటెక్ రవి లాంటి వ్యక్తులకే అట్లా జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అదే జరిగింది. నంద్యాలలో ఆయన ఏదో ప్రాజెక్టుల సందర్శన పర్యటనలో ఉంటే మీరేదో అప్పుడేదో జరిగిన నేరానికి మీరే బాధ్యులని చెప్పి పోలీసులు ఎత్తుకెళ్ళారు. అంటే ఒక స్థాయి అనేది లేదు. ప్రతి వ్యక్తి కూడా పోలీసుల దౌర్జన్యానికి బలైపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ ఇన్ని వేల కిలోమీటర్లు తిరగటమే కాకుండా ప్రజలతోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి దాదాపు 4353 వినతి పత్రాలని స్వీకరించారు. అంటే ఈ వినతి పత్రాలు ఇవ్వటానికి కూడా చాలామంది భయపడ్డారు. కానీ లోకేష్ ఇచ్చిన ధైర్యంతో ఆ మాత్రం వినతి పత్రాలన్నీ వచ్చినాయి. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలను ఒకసారి చూస్తే కొన్ని లక్షల వినతి పత్రాలు రావాల్సిన అవసరం ఉంది. మనం తెలంగాణలో చూసాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తానంటే 5 కిలోమీటర్ల క్యూలు ఉన్నాయి. అక్కడ 5 కిలోమీటర్ల క్యూలు కట్టున్నారు ప్రజలు. అంటే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిరంకుశ విధానాలు అవలంబిస్తే ప్రజలకి అన్ని సమస్యలు పేరుకుపోయి ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఇక్కడే 5 కిలోమీటర్ల క్యూ ఉంది అంటే రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కనీసం 20 కిలోమీటర్ల క్యూ ఉంటుంది వినతి పత్రాలు ఇవ్వటానికి. అది అక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఆ స్థాయిలో అక్కడ అణచివేత విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి నారా లోకేష్ చేసిన ఈ యువగళం పాదయాత్ర మాత్రం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఈ నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏమైందంటే అది విజయవంతంగా కంప్లీట్ అయ్యేసరికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పటి వరకు చాలా భయంగా ఉన్న ప్రజలు కొంచెం ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి తేరుకుంటున్నారు. ఆ భయం నుంచి లేదు మనం కూడా ధైర్యం తెచ్చుకొని మనం పోరాడాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మనం చాలామందిని చూసాం. చాలా ఎగ్జాంపుల్స్, ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ కాదు. మనం రంగనాయకమ్మ అనే ఒక సీనియర్ సిటిజను ఏదో విశాఖపట్నంలో ఆ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఏదో సంబంధించి ఏదో మెసేజ్ని ఫార్వర్డ్ చేశారని చెప్పి ఆమెని పోలీసులు ఎట్లా వేధించారో చూసాం. పోలీసులు వేధించటమే కాదు, ఆమె ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి వెళ్ళి ఈ విధంగా నన్ను టార్చర్ చేశారు, నన్ను వేటాడి నన్ను వేధించారు, నాకు అసలు జీవితం లేకుండా చేశారు అని చెప్పి ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. అంటే అక్కడ ఒక వ్యాపారం చేసుకుందామని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తే ఆ వ్యాపారానికి ట్రేడ్ లైసెన్స్ కూడా రాకుండా అక్కడ అధికారులు అడ్డుకున్నారు. పోలీసులు అందరూ బెదిరించటమే. ఆమె ఒక ప్రెస్టీజియస్ హోటల్ని నడిపిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇంకో వేరే చోటకి వెళ్ళి ఒక హోటల్ పెట్టుకుందామంటే కూడా అవకాశం లేకుండా చేశారు. ఆమెకి ఏం చేయాలో తెలియలేదు, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియలేదు. అంటే పోలీసుల అణచివేత విధానాలు, పోలీసులే కాదు అక్కడున్న అధికారులు మొత్తం కూడా ఎట్లా వేటాడతారంటే ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తికి జీవితం లేకుండా చేస్తారు. అంతటి అణచివేత విధానాలు అక్కడ ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకనే లోకేష్ ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశాడు అంటే మనందరం అభినందించక తప్పదు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.